కొంచెం ముందు తాగేస్తా మళ్ళీ మాట్లాడతా. తాగితే తప్ప తాగితే తప్పని చెప్పింది ఎవడురా? దొరండి అందరూ మా కొంపలేక దొరండి. తాగేది శాఖ కానీ ఈయనెట్లా ఎదవయ్యి ఉంటాడురా? అలిని పద్ధతిని అలిని ఎవడురా? అలికాళ్ళు పట్టుకొని వానెట్లా ఎదవయ్యి ఉంటాడురా? మజ లేకపోయిందా మొన్నెందుకు పొందురా? హుషారు లేకుండే ఈ బతుకే దండగరా. జాగ్రత్త తాగుదమ్మా. రారా పోదాము నారిగా అల్లయ్యకి పోదాము కడుపు నిండా తాగుదాము. రారా పోదాము నారిగా. అరే ఇడిగిడి పంట పొట్టలు ఇడిగి పంట పొట్టలు. డబ్బులు లేవా? డబ్బులు కలర్లే కాళ్ళు పొట్టు తెచ్చినా ఇది పొట్టు తెచ్చినా అవి ఇది రాలకుంటే అన్నిగా మీ తాగుదాము. రాజా పోదాము నారిగా అలాగే పోదాము కడుపు నిండా తాగుదాము. ఉల్లి మౌనంగానే ఆగమని ముందు నాకు చెబుతుంది. మౌనంగానే ఆగమని ముందు నాకు చెబుతుంది. తాగే కత్తి ఊగమని అర్థమందులో పారు మూసి ఉందని బాధపడకునే చల్లికి నీళ్ళు దాకా కంటే మీటితో కొట్టుకునేది మా అన్న. కోండ్ర ఇద్దరమే మళ్ళా కోండ్ర ఇద్దరమే చూకోండ్రే. ఇన్స్పెక్టర్ నమస్కారం సార్. నమస్తే. నమస్కారం మేడం. నమస్కారం. ఐఎమ్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. నమస్తే. పొన్నిలే పద్దెనికి బాగా చల్లగా ఉంటుంది బా. మెరిసిపోతావులే బో ఇంక బస్సు ఎక్కితే. లేకపోతే డ్రామా జరిగి కొంచెం పాటలు వేసుకుంటాం. మా పాపలేదు నీకు. ఇన్స్పెక్టర్ నమస్కారం సార్. నమస్తే. ఏం ఇన్స్పెక్టర్? గలీజ్ ఇన్స్పెక్టర్. గలీజ్
సీజీలు ఎత్తుకుంటే కూడా పోయి ఇన్స్పెక్టర్ వాయిల్పాడు మల్లూం రే చూసినా వాయిల్పాడు రైల్వే స్టేషన్ అబ్బా ఎక్కేదా రైల్వే స్టేషన్ లో బాత్రూమ్లు కడిగేది ఎవరు అనుకోండు ఎవరా మనమే మొత్తం పీతాసన ఇంకేమే బాత్రూమ్లు కడిగేడికి కొడుకు సావుకార్రి 2 కోట్లకు మా బాబు పుట్టాడు 5 ఎకరాలు ఉన్నాడు నేను పుట్టాను 4 ఎకరాలు అమ్మాడు నా కొడుకు పుట్టాడు పని ఏముంది డోంట్ కేర్ మా నాయన పుట్టి 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టి 4 ఎకరాలు అమ్మేసిన నా కొడుకు పుట్టినాడు ఉన్నింది బాయ్ ఏమన్నా పుట్టకొస్తుంది నీతానా మేమేం తాగేసి అడిపోయినలా ఇంకెట్లా కదిరేశ్వరిలో బిల్డింగ్ కట్టిస్తాను కదిరేశ్వరిలో బిల్డింగ్ 30,000 మంది మేస్త్రీలు 40,000 మంది కూలోళ్ళు 70 లారీలు సిమెంట్ 90 లారీలు కంకర 100 లారీలకు ఇసుక నదిలోకి జగ్గి నీళ్ళు కొత్త కడుక్కునేక ఎవరు వీడా బిల్డింగ్ గట్టిగా ఉండే ఒకే జగ్గితో గట్టి చేసిన అరసత్ ఏంది మీది గట్టిగా అరస రామేశ్వరం చెప్పిన సన్యాసం చెప్పట్లేదే అయినా సౌకర్యం ఇట్లా నిత్య అన్నదానం రోజుకి 1000 మంది మా ఇంటికాడ భోజనం చేసుకుని రోజుకి 1000 మంది మీ ఇంటికాడ భోజనం చేసుకునే రోజు అప్పుడు మీ ఇంట్లో బియ్యం సుమారుగా 1.5 గలాస్ ఉండే 1.5 గలాస్ 20 మంది వచ్చి చూసుకోబోయేది అంతే అయినా సౌకర్యం వీడియో ఒకటి వీడియో అనుకునేవాడు ఇంత మాట్లాడు ఒక మాట చెప్తే ఏమనుకోవా నాకేమన్నా పని చెప్పింది ఎవరు అనుకుంటాను ఎవరు కొడతారు నీ మగాన పందలాలు పల్లి సామిన కాపక్క అదంతా ఇక్కడ ఇదంతా ఓలుకొండ ఇక్కడ రాహుల్ రెడ్డి పెద్ద పెద్ద అంటే ట్యాంక్ ఎంత ఉంటాడా సాధారణ అయిపో పెద్ద రెడ్డి ఈ ఊరికి రెడ్డి అయిపోయి దగ్గర పోయి తలవారు ఫస్ట్ కాళ్ళతో పని చేసుకో ఎరకాడు వచ్చినా నాకు పని ఇప్పించినాడు నువ్వు నా పాలెట్టి దేవుడు అట్లా ఫోటో నీది పెద్ద ఫ్రేమ్ కట్టించుకుని మా ఇంట్లో పెట్టుకొని పోలార్ మేసి కట్టిలని ఇదే చచ్చిపోయినా గుర్తుకు రల్లా పలానాడు పండ్ల పెట్టినాడు పిల్లడు పర్వాలేదు ఇట్టి మాటలు రెడ్డి వారితో తెలుపాలి కదా తెలుపు ఆహా వాటి మాత్రమే చెప్పాలి ఓల ఉండే మరి పట్టణం ఇతనే కాబోలు రాఘవరెడ్డి వారు ఏమి అందమో ఏమి తేజస్సు రెడ్డి వారు చూడగా అంద చందములు ఉన్న రెడ్డి వారికి దండ ప్రమాణం చేయగా ఆహా భద్రాచలో వెళుతున్న అయోధ్య రాముని వేలుకొని రెడ్డి చెంతకు వెళ్ళగక ఆహా ఆహా అయోధ్యలో ఊరభూషణి కథ ఆనాటి రామ కథ నే మరవలేను కదా నే మరవలేను కదా అయోధ్యలో ఊరభూషణి కథ ఆనాటి రామ కథ నే మరవలేను కదా
మరవలేదు కదా. అనుదినము నిన్ను స్మరిస్తూ నీ భజన చేసెదమయ్యా. అనుదినము నిన్ను స్మరిస్తూ నీ భజన చేసెదమయ్యా. భజన పల్లి పట్టులవయ్యా, కరుణతో కాపాడయ్యా. భజన పల్లి పట్టులవయ్యా, కరుణతో కాపాడయ్యా. అయ్యోతిలో మోసలే కథ, ఆనాటి కథ, మరవలేదు కథ, మరవలేదు కథ. దండలయ్యా దండాలు, ఎవరికి దండాలు. ఏమిరా ఇంత భక్తి? ఈ భక్తి భక్తి ఆ? ఏం చూడ ఆడో పార్టీ అయిపోయింది, ఏడో పార్టీ అయిపోయింది. ఉమ్. కాలం అట్లాంటి మనం ఏడు వేసుకుందాం చెట్ల కుప్ప. ఎలా? మనకి హచ్చుకుంది ఆహా. తలారి! రెడ్డమ్మ చూడు పౌడర్ వేసుకొని తెల్లగా ఉంది. ఏమిరా అమ్మకి నీకు ఎప్పుడు శత్రువులు మేము. ఆహా. తలారి! నా రాజ్యమునికి వచ్చావు కదా, మరి కొత్తగా పని చేయడానికి వచ్చావు. అన్ని నిప్పులు కూడా ఎత్తుకొచ్చి దీంట్లో పోసేసి అందరూ ఎడు కూర్చోండి. ఏమిరా? అది తెలుగుదేశము, ఇది జనసేన. చూసే కొద్ది దాని పేరే వద్దుకోమని తలారి ఆ రెడ్డి వారు కొత్తగా నా రాజ్యమునకు పని చేయడానికి వచ్చావు కదా. అవును దేవా. అలాగనే నా వృత్తాంతం నీకు తెలియదు. మరి ఏమండి పల్లె పట్టుకుని ఆలకించురా. ఆహా. కోటి మాట తాళాలి, కోటి తాళాలి. ఏయ్, ఉత్తరాది, దేశమున్నది, ఓలగుండ. అతి ఓలగుండ మరి పాలన చేసే భాగవతారి. మరి పాలన చేసే భాగవతారి. మాది ఉత్తర దేశం ఓలుగొండ రాజ్యం. అటువంటి ఓలుగొండ రాజ్యం పరిపాలన చేసే రాఘవరెడ్డి అందరు. రాఘులరెడ్డి నువ్వేనా? అవునరా. నువ్వే రాఘులరెడ్డి కట్టం లేవే? ఎట్లున్నావు? గుర్రం కొండల పేపర్ లేరు తనలా అంగంటే ఒడి పెడకనా? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావరా నీవు? అద్రిగక్క 33 గ్రాములకు ముడి చూపురెడ్డి కింద గడిచివాయి. కానీ ఇప్పుడు లేచింటారు జనాల్లో. టైం అయిందా? ఏ జుమ్మియా అది మంచిది కాబట్టి అక్కడే ఉంది. మా వాళ్ళు తెలుసురా ఏం ఆడ నిలబడుకుంటే మళ్ళీ వస్తుందని చెప్పలే. అదురుగాక కాక 33 గ్రామములకు ముడి చూపురెడ్డి 33 గ్రామాలు 26 గ్రామములకు హక్కుదారుడు ఎవరైతే మంచిగా ఈ రాఘవరెడ్డి పుట్టిన మతం ఏమిటో తెలుపుతా. ఏ మతం జన్మించావు? పుట్టినవాడు శివ మతమును జన్మించినటువంటి శివనాగిరెడ్డి పొద్దు పుట్టిన పొద్దు కుక్కిన నా ఓలుగొండ రాజ్యం అందిన శివుని కొలిసే శివ కాపులం మహాభాగ్యము దేవ. అదిరిగక్క కాక మా కులం ఏమిటో తెలుసా? ఏ కులములు జన్మించావు? ఒక నాట్య కులములో పుట్టిన
ఒకనాటి కులములో జన్మించినటువంటి పోతిరెడ్డి రెడ్డికి రెడ్లము అబ్బా బడాయి కాపులము రా. మీరా? అవును, రెడ్డికి రెడ్లు బడాయి కాపులు. ఆ. వారం సీట్లు 4 ఎత్తినే ఉంది. ఏయ్, జరగన్నా మాకు జరక కాదురా. మేము అట్లా వారం చీటలు ఎత్తుకునే వాళ్ళం కాదు. ఇంయాల సీటీలో వస్తే బాత్రూమ్ లో దాక్కుంటా ఉంటున్నాయా? ఏయ్, మేము ఏం పనికి అక్కడ ఉన్నా కూడా సీటీల కోసం భయపడేనేమే. ఏంటికి ఏయ్, మేము సీటీలు ఎత్తిచ్చే వాళ్ళమే కానీ సీటీలు ఎత్తుకునే తానుకునే వాళ్ళం కాదు. సీటీలు ఎత్తిస్తారా? అవురా, బాగా సంపాదించిండు అయితే కోటీశ్వర్లు మేము. కోటీసుల్లా? అవునరా. ఇంటి ముందర వెళ్ళి బాత్రూమ్ కట్టుకొని చేయండి. ఏయ్, జగ్గి ఎత్తుకొని గిన్నె కింద కూర్చుంటువే. బాత్రూమ్ లేక చెట్ల కింద కూర్చుంటావా? మొన్న రెడ్డమ్మ నేను వచ్చి కన్న మాటలు తెచ్చాయమ్మ. ఏమని తెచ్చింది? బట్టలు లేని కూడా లేరు, ఆడవాళ్ళు వచ్చినాయి. నువ్వేం ఫోన్ చూసుకుంటాంటివే అమ్మ రాయి ఎత్తుకునే హాసన్యా ఓహో. పోతే పనులు గమ్మున అయిపోని చెప్తే నా మాట వినకుండా ఎక్కడ బదిలే. ఎవరన్నా కానీ మగవాళ్ళు అక్కడ కూర్చోటి ఆడవాళ్ళు పోతారు ఎవరే? ఏమో నాకు బల్లి కోపం వచ్చి అందుకే ఆ అమ్మకి అన్ని నల్లెందుకు ఆడాడు అందుకే తెల్లగా చేయండి పౌడర్ వేసి. ఆడవారు ఏదైనా అక్కడ ఉంటే మగవాళ్ళు పోకూడదు, మగవాళ్ళు అక్కడ ఉంటే ఆడవాళ్ళు రాకూడదు. ఇది ముందు నుంచి ఉండేదే కదా. నీకు అర్జెంట్ అయిపోయి జిల్లి సిటికి నొంగే ఇంటివి. ఏయ్, మాకేం బాత్రూమ్ లెక్క కాదురా. మా బాత్రూమ్ ఎంత తెలుసా? ఎంతుంది? మీ ఇల్లు ఎంత ఉంది మా బాత్రూమ్. బా మీ బాత్రూమ్ మా ఇల్లు ఎంత నువ్వెంత కూర్చుంటాడు ఒక రోజు? బాగా దింపేస్తాడు ఒళ్ళోడు. పెద్దగా ఉండేది ఎందుకు తెలిసిన? సీటీలు కరచకుండా. సిటీలు కలుసుకోడు కాదురా, ప్రశాంతంగా ఒక అర్ధ గంట కూర్చుంటాం అంతే. అర్ధగంట? అవును. ఆడే షాప్ వేసుకొని పనుకునేది. అప్పటికా మేము హాల్లో పండుకునేది, అదే బాత్రూముల్లో కాదు. అదే టిఫిన్ అయిపోతుంది మళ్ళా. అయిపోతుంది. తలారి అదునుగాక నా హోలగొండపురి పట్టణమున నాకు కలిగిన సంతాన దౌర్భాగ్యములు ఆలకించురా. నాకి చెల్లి అవుతుంది. నేను ఆ కుక్కడి ఒక్కడికి పోతే ఇది కంగానిచ్చోళ్ళు ఎవరు? నేనే ఆర్థిక మాట్లాడతా. తలారి తెలుపుతా ఆలకించురా. అనితక్క కింద కూర్చో, కుర్చీ ఇరిగిపోతుంది. కర్నాలు కుర్చీలు ఎత్తుకొని వచ్చి కూర్చుంటున్నావే. 7 మంది కొడుకులు సంపాదనకే ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, నాకు 7 మంది కొడుకులు 6 మంది కోడలు. బా ఏం ఓపిక రెడ్డి నీకు? ఓపిక కాదురా. 7 మంది అంటే బా ఓ రోజు కూడా ఖాళీగా ఉన్నట్లు లేవే. కాదురా, ఖాళీగా ఉండేదానికి ఖాళీగా లేని దానికి బిడ్డలు కలిగిన దానికి ఏం అర్థము? 7 మంది అంటే తమాషా. మేము ఒకరికి ఇద్దరు ఆపరేషన్ చేసి వస్తాంటే అయ్యం ఎట్లా కానీ స్వామి సీమా ఇన్నిట్లనే. ఈ కాలం కాబట్టి హాస్పిటల్ ఖర్చు భరించలేక 2 బిడ్డలకు ఆపరేషన్ చేసుకున్నారు. మీరా 7 మంది 7 కానుపులు జరిగాయిరా. 7 కానుపులు నార్మల్ డెలివరీ నా భార్య. నార్మల్యా? అవునురా. లాస్ట్ లో సిజరింగ్ అంటే లాస్ట్ లో సిజరింగ్ అందరికీ అవుతుంది. తనకల్ పోలీస్ స్టేషన్ లో లాస్ట్ లో కాదు, నా పెళ్ళ ప్రెగ్నెంట్ షాట్. ప్రెగ్నెంట్ లో ఖాళీ ఇట్లాంటివిగా చెప్పుకునేది. మళ్ళీ చెప్తాను రెడ్డమ్మ, మాది ఒక స్టోరీ జరిగింది మొన్న. నీకే చెప్పేది నిన్ను. ఈ లోపల జరిగింది ఏదైతే చెప్పుకోవచ్చు. ఈ లోపలే రెడ్డమ్మ ఎప్పుడో జరిగింది చెప్పకూడదురా. నేను వేయను తనకల్ కదిరికాడులా అది విన్నాం డ్రామాకే. శనివేళ 5 గంటలకు వెళ్ళిపోయినాము. అవి ఏం చేసినాడు నీకు ముందే తొలవు కదా. నేను ఏముంటాడా కాదు పిల్ల ఏం చేద్దాము ముందుగా వచ్చేసినాము అని. రెడ్డమ్మ నీకే ముగ్గుల్లో పాకెట్ వస్తాను. ఏమన్నాడంటే అలా ముందు తిన్నాడు తీసుకుందాం పదా అని. ఏముందు? బార్ షాపుల్లో ముందు పోతే మీరు రెడ్డమ్మ ఇద్దరు కూర్చున్నామా, ఇద్దరు గల్లాసులకు పోసినాం. వచ్చారు పోలీసు వాళ్ళు చుట్టారు మళ్ళీకుంటారే. ఓరి నాకు ఏం చేస్తారు ఏమో రేపు అనుకుంటే అంత మాత్రం నువ్వు అంతే చెప్పి నాకు అర్థం పద్ధతి చెప్తే కడుపు పంట ఎత్తింది. రెడ్డమ్మా కూర్చున్నామంటే వచ్చి తాగండి రండి సార్. మేము ముందర తాగం సార్ అంటే ఈయనేమో ఆలోచి నేను తొలవు కదా తాగేసి నేనేమో ఇంక లేని రా ఇక్కడ బండి పోలీసు నాది ఆ 2 వీలర్ రా. అది అట్లా కూడా చెప్పు. పోలీస్ స్టేషన్ కాడికి వినామంతే ఏమంటాడా సార్ నీ కాళ్ళు పట్టుకుంటా సార్. నేను గుమ్ము నిలబడుకోండి ఇట్లా పోలీస్ స్టేషన్ కాడ. రెడ్లు పోయి పోలీసు వాళ్ళు ఇప్పుడు కాదు మన నువ్వు రెడ్డి ఏమే ఇట్లా నిలబడుకుని నేను వినా ఇట్లా బిగ్గెస్ట్ విన్నాడా ఏమి రే నీకైతే అంటే సార్ నేను వాలంటీర్ సార్, నా పెళ్ళ ప్రెగ్నెంట్ సార్.
బుద్ధి ఇట్టి ఈ పని చేయము సార్. నీ కాళ్ళు పట్టుకుని తీసి పెట్టే సార్ అన్న. ఆ పొద్దు తీసి పెట్టేది ముందాగిండేది వెళ్ళి ఎర్ర ముట్టుకోండి సార్. అదిరా అయ్యో ఒక్క నన్ను ఏమంటాడా అది కాదురా. నువ్వు వేడే ఉండప్పలే నేను రోడ్లేకి వేసొస్తా అని చెప్తే ఇంకో అది కాదు, మన స్టోరీ అయిపోయింది కదా. పేపర్ కూడా వేసిండ్రి అదిరా, ఇద్దరిని. అక్కడ తపలా ఇస్తూ హార్మోన్ ఇస్తూ ఇద్దరు ఉన్నారు చూడు. నా కొడుకు అదే చెప్పు. వేరు కాదు. ఆడ ఊర్లో తప్పలిస్ట్ 6 మనిషి నా ఇట్లా పోలీస్ స్టేషన్ కాడ సంతకం పెట్టాలంట. దాన్ని అంటే వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ లో ఫోన్ చేయడం ఇంటికాడే ఉండమంటారు. పోలీస్ స్టేషన్ అన్ని వాళ్ళకో అయ్యో అప్పట్లో నేను డ్రామాకి వెళ్ళిపోయినాం లేము. ఏంది పోయిన అడుగు. ఇప్పుడు వాలంటీర్ పోయినా, వాలంటీర్ పని చేస్తాండి అది బాయ్. ఆ పొద్దు పేపర్ పని చేయమో మేము పేపర్ కేసరి ఆ పని బాయ్ నాశనం పోయే. తలారి సార్ నా పెళ్ళం ప్రెగ్నెంట్ సార్. నీ కాళ్ళు పట్టుకుంటే సార్ నేను వాలంటీర్ సార్. ఎవరి గురించి అని చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్తున్నాంరా? ఇది యూట్యూబ్ 10 మందిలో చెప్తే ఇది ఏమైతుంది? ఇది యూట్యూబ్ లో పెట్టు, ఇంట్లో మెట్టేట్లు పడతాయి మళ్ళీ ఇద్దరు. నేను కాదు పెట్టేది, ఆయన పెట్టేస్తాడే. నా పెళ్ళం ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెంట్ అయిపోయింది, డెలివరీ అన్ని అయిపోయినాయి. ఏమే నీ పెళ్ళం ప్రెగ్నెంట్ ఏమే అంటే పో చేస్తానేమో. అదురుగా అక్కడ ఓలగొండ రాజ్యమన నాకు 7 మంది కొడుకులు 6 మంది కోడాలు. అబ్బా, సేద్యములు చేయడానికి 300 మంది జీతగాళ్ళు 16 మంది పాలిగాళ్ళు. మహాభాగ్యమదేవా. అదురుగాక మా కుమారులు గాని 300 మంది జీతగాళ్ళు 16 మంది పాలిగాళ్ళు సేద్యములు చేయడానికి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి తెలుసా? ఏడాడు ఉన్నాయి తెలుసు. ఆదికిచ్చిమరా నాకు తెలుసులే. తనకల్లో పోలీస్ స్టేషన్ లో భూమి. అక్కడ భూములు కాదు ఉండేది లాఠీకట్లు. తెలుసు. ఆలకిచ్చిమరా సరే. రామలక్ష్మణ కుంటలు తెలుసా? తెలుసు. మేవే కదా. మావే. అవి తెలియదు పో. మధ్యమాన అడుగులు తెలుసా? తెలుసు. మేవే కదా. అవి తెలియదు పో. తెలుసు, మీవే కదా తెలియదు. నువ్వు అట్లే కదా పోలీసు వాళ్ళని అడుక్కునింది. ఏమని? నీ బుద్ధి ఉంటే పని చేయండి సార్. పట్ట దేవు నష్టాన్ని. అక్కడ భూములు రామలక్ష్మణ చెరువుల కింద 1500 ఎకరములు ఉన్నది మా భూమి. బా అవురా? తన్నకాలలో ఒకే కేసు ఉండేది మందే. అవి ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయినాయి, కొట్టేశారు కేసు. కోర్టుకి రమ్మంటే కదిరికే. అక్కడ పోయి ఏమని చెప్పేది మనము? మధ్యమాన మడుగుల కాడ 500 ఎకరములు మడి మాత్రమే. 2000 మెట్టేటి నాకు. ఎలా? ఏఎస్ఐకి మళ్ళీ ఫుల్ బాటిల్ తీస్తే కదా అప్పుడు ఇసిపెట్టి అదేదో ఆ స్పాట్ లో అడిగింది ఇచ్చేమో. ఆడ అడుగుతారేమో తలారి. అదిరిగక్క ఆ రామన్న చెరువు లక్ష్మణ చెరువులు అన్నాను కదా. డ్రామా డబ్బులు 1500 లేదా 6 తెలిసి కాకపోతే 1500 డ్రామా డబ్బులు ఇచ్చి 2000 పోతే అన్నా కొడుక.